రోజా గారి విషయంలో వచ్చేటప్పటికి మహిళా కార్డు దయచేసి వాడొద్దండి. అది మాకు అవమానంగా ఉంది. రాష్ట్రం మహిళా లోకానికి మొత్తానికి కూడా అవమానంగా ఉంది. ఆవిడ కార్డు ఏమైనా ఉంటే అందులో మమ్మల్ని థర్డ్ జెండర్ వాడొద్దండి. వాళ్ళ చేతులెత్తి దండం పెట్టచ్చు. థర్డ్ జెండర్ అనిపించుకుంటున్నా సరే ఆ మూడు లింగ నిర్ధారణలు కాకుండా వేరేది ఏదన్నా ఉంటే అది రోజా గారు. ఆవిడ ప్రపంచం మొత్తం మీద ఆ లింగంలో ఆ సెక్షన్ కింద ఒకే పాపులేషన్, అది రోజా గారు మాత్రం ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఆవిడ మహిళగా సంబోధించి మమ్మల్ని అవమానించొద్దు మీరు డిబేట్లు పిలిచి. రెండో విషయం అండి, ఎవరిని అవమానించట్లేదు అరుణ గారు, దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఉన్నటువంటి విషయాలే మేము ప్రస్తావిస్తాం తప్ప ఎవరిని అవమానించే పరిస్థితి ఉండదు ఇక్కడ మీడియాకి. లేదండి, నేను అట్లా అనట్లేదు. రోజా గారిని మహిళా కార్డు వాడొద్దు ఆవిడకి అని చెప్తున్నానంతే. అయితే అది మీరు వ్యక్తిగతంగా చూసుకోండి. మాకు మాత్రం అందరూ ఒకటి ఇక్కడ. ఆవిడ మీకు మహిళ అంటారు అంతేనా? మాకు అందరూ ఒకటే ఇక్కడ. సరే అండి, మీరు అలాగే అనుకోండి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలైతే ఆ కేటగిరీలో ఆమెని కన్సిడర్ చేసుకోవట్లేదు. వదిలేసండి ఆవిడతో అక్కడితో ఆ విషయాన్ని. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఈ రోజు రాబోయే ఎలక్షన్, నిన్న అధ్యక్షుల వారు ఒక మాట అన్నారు. మా అధ్యక్షుల వారు బీజేపీ బీసీ గర్జన సభలో మాట్లాడుతూ, ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ గురించి 5 ఏళ్లకు ఒకసారి ఆలోచించకుండా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అన్నట్లుగా ప్రతి 5 సంవత్సరాలు ప్రతిరోజు కూడా ఎలక్షన్ పన్నాగాలే పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారు అని చెప్పేసి, అది ఎగ్జాక్ట్ గా తెలంగాణకు వర్తిస్తుందో లేదో తెలియదు కానీ మన రాష్ట్రానికి మాత్రం తూచా తప్పకుండా వర్తించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించి ఇవాళ 2019లో వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చెయ్యాలి, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలి, వ్యవస్థలన్నింటినీ వాళ్ళ గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోవాలి, అక్రమ మార్గంలో ఎలక్షన్ కి ఎలా వెళ్ళాలి, సక్రమంగా వెళ్ళినా సరే మనం గెలవం కాబట్టి మన ప్రవర్తన వల్ల అక్రమంగా ఎలా వెళ్ళాలి అని ఒక దారుల్ని ఎంచుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మేమీ అభివృద్ధి చేశాము అని చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ మిగల్చని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.